మరి క్రైస్తవంలో బైబిల్లో ఏముంది అంటే ఇంకా బైబిల్ భూత పురాణం అది కాదా, నెక్స్ట్ నేను బైబిల్ క్లియర్గా చదివి మాట్లాడతా. బట్ నా అబ్జర్వేషన్లో నేను బైబిల్ చూసినంత వరకు, క్రిస్టియన్లతో నా పరిచయం ఉన్నంత వరకు, నా విశ్వాసులు కాని వాళ్ళను మీరు మొత్తమే ఇగ్నోర్ చేయాలని ఉంది. రాళ్ళతో కొట్టి చంపండి అని ఉంది. రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. ఇంకా మంచిగా చెప్పినోను. అంటే ఇప్పుడు విశ్వాసులు అంటే ఏంటిది అంటే యేసు ప్రభువుని నమ్మితేనేమో బతుకుండాలి. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు మెల్లగా క్రైస్తవం పెంచుతూ నెక్స్ట్ వాళ్ళు కూడా ఇక మనం యేసుక్రీస్తుని నమ్మకపోతే మనల్ని రాళ్ళతో కొట్టి చంప అదే పరిస్థితి ఉంది కదా. ఆల్రెడీ హనుమాన్ ర్యాలీ, మన రామనవమి ర్యాలీ ఇవి తీస్తున్నప్పుడు కూడా ముస్లిమ్స్ ఎంతో మంది రాళ్ళ దాడులు చేసినవి హిస్టరీలో మీరు బోర్లెట్ చూడొచ్చు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోయిండు, ఆయన హత్య 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 అని ఇంత పెద్ద ఇది చేసారు, సీన్ చేసారు. మళ్ళీ మొత్తం ఎంక్వైరీలో చూస్తే ఆయన తాగినవి, ఆయన అక్కడక్కడ ఆగిపోయినవి అవన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. నిజంగా హిందువులు వేరే మతాల వాళ్ళని చంపాలనుకుంటే ఎంఐఎం అతను బ్రతుకుంటాడా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, వరంగల్లో అర్చకుడిని ముస్లిం అతను నువ్వు సుప్రభాతం పెట్టినావని చంపేసిండు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? దానికి మళ్ళీ తిరిగి రివెంజ్గా ఎవరైనా చంపిర్రా అంటే నేను చంపమని అనట్లే, హిందువుల్లో చంపాలి వాళ్ళని మొత్తం ఇచ్చేయాలని అలాంటి లక్షణాలు ఉండవు. మన మీద ఎవరైనా దాడి చేస్తే తప్ప మనం అది సహజ గుణం కదా. ఇక్కడ ఒకటి నేను చెప్తా, ఇప్పుడు హిందువుల సహజ గుణం అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, వాళ్ళతోటి ఎప్పుడైనా ఇది డిస్కస్ చేసిరా అంటే నేను నమ్మకుండా నన్ను రాళ్ళ తీసుకొని కొట్టమని ఉంది కదా, ఎందుకు కొట్టలే అని అడిగిరా? అది అడిగాను, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని మనము ప్రార్థన చేసుకుంటాం చెప్తాం కానీ ఇక అంత ఎక్కువ ఆలోచించమేమేమో అని చెప్తారు. ఒకవేళ కొందరు నచ్చని వాళ్ళు ఇక నాతో మానేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో ఏముంది, ఖురాన్లో ఏముంది, ఇప్పుడు నా యేసుక్రీస్తుని నమ్మేటోడే బ్రతుకుండాలని ఉంది. అది ధర్మం అవుతుందా? దాని ధర్మం అవుతుందా చెప్పండి. ఇప్పుడు ఖురాన్లో ఏముంది, అల్లా నమ్మనోడిని చంపేసేయి అప్పుడు నువ్వు స్వర్గం పోతావు అంటే అది ధర్మమా? ఖురాన్ బైబిల్ రెండు సేమే ఉన్నాయి, పేర్లు వేరు. మొన్న పాస్టర్ ప్రవీణ్ గొడవలు అవి జరిగినప్పుడు ఆల్రెడీ ఆయన ఎవరు బ్రదర్ షఫీ అండ్ పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన ఇంకొకటి ఎవరు అజయ్, వీళ్ళు ముచ్చట పెట్టుకుంటారు కదా, మనము విగ్రహారాధన చెయ్యము, మనం కేవలం నిరాకారుణ్ణి పూజిస్తాము, ఇది అది మనం కలిసి ఉండాలి అని మాట్లాడుకుంటారు. ఆరాధన అంటే యేసు ప్రభువు విగ్రహాలు ఉంటాయి కదా ఆడిడా, మరి అదే కదా. ఇప్పుడు